సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. అనకాపల్లి వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బూడి ముత్యాల నాయుడు, ఈయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. బూడి ముత్యాల నాయుడికి సొంత కొడుకు నుంచే ఆయనకి వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. రానున్నటువంటి ఎన్నికల్లో మా నాన్న బూడి ముత్యాల నాయుడికి ఓటు వేయకండి అంటూ ముత్యాల నాయుడు కొడుకు ఆయనకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నాడు. సొంత కొడుకుకే న్యాయం చేయలేని వాడు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేయగలడు, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మా నాన్నకి ఓటు వేయకండి అంటూ కూడా బూడి ముత్యాల నాయుడు కుమారుడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఆయన ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది. దాన్ని విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈనాడు, కన్న కొడుక్కే న్యాయం చేయలేని వాడు ఓటేసిన ప్రజలకు ఏం చేయగలడు అంటూ బూడి ముత్యాల నాయుడు కుమారుడైనటువంటి బూడి రవికుమార్ ముత్యాల నాయుడికి ఓటు వేయకండి అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆలోచించి ఓటు వేయండి, మా నాన్న బూడి ముత్యాల నాయుడిని ఓడించండి అంటూ బూడి రవికుమార్ ఆయన పిలుపునిచ్చారు. ఆ వార్త ఏంటనేది ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే, మా నాన్నను ఓడించండి అంటూ ఉప ముఖ్యమంత్రి అనకాపల్లి వైకాపా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు కుమారుడు బూడి రవికుమార్ ప్రచారం చేస్తూ ఉన్నారు. మంగళవారం ఆయన సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఈ చిత్రంలో, కన్న కొడుకుకు న్యాయం చేయలేని వారు ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలరు, ఆలోచించి ఓటు వేయండి, మా నాన్న బూడి ముత్యాల నాయుడిని ఓడించండి అంటూ పేర్కొన్నారు. జిల్లాలో ఈ చిత్రం వైరల్ అవుతోంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే, అసలే ఓటమి భయంలో ఉన్నటువంటి బూడి ముత్యాల నాయుడిని ఇప్పుడు తన కన్న కొడుకే మరింత భయపెడుతూ ఉన్నాడు. ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అసలు బూడి ముత్యాల నాయుడికి ఓటేయకండి అంటూ కన్న కొడుకే తండ్రికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ వైసీపీ అభ్యర్థులు తల్లబట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఎదురవుతూ ఉంది. ఆయన అనకాపల్లి వైసీపీ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ స్థానంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల మీద కూడా ఈ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషణను అందిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఈయన గతంలో బూడి ముత్యాల నాయుడు మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే ముత్యాల నాయుడికి అక్కడ కొంచెం వ్యతిరేకత ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత వల్ల కూడా అక్కడ బూడి ముత్యాల నాయుడు ఓడిపోతాడు అనేటువంటి సంకేతాలు బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో బూడి ముత్యాల నాయుడిని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు జగన్మోహన్ రెడ్డి. ఆ స్థానంలో ఎంతోమంది, అంటే మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైకాపా నుంచి ఎంతోమంది ప్రయత్నం చేసినప్పటికీ బూడి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధకి అక్కడ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించడంతో అక్కడ అనురాధ ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది. అసలు కుటుంబంలో నెలకొన్నటువంటి కొన్ని విభేదాలే వారి ఓటమికి కారణం అవుతాయి. అలాగే బూడి ముత్యాల నాయుడికి కూడా అక్కడ తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు వాళ్ళ కూతురుని అక్కడ మాడుగుల నుంచి రంగంలోకి దింపుతున్నటువంటి నేపథ్యంలో ఆవిడకు కూడా అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనేటువంటి వార్తలు బలంగా వస్తున్నటువంటి నేపథ్యంలో సొంత కుమారుడే బూడి ముత్యాల నాయుడికి ఓటు వేయకండి అంటూ ఆ నియోజకవర్గంలో, ఆ పార్లమెంటు నియోజకవర్గంలో ఆయన బలంగా ప్రచారం చేస్తున్నట్లుగా రవికుమార్ గారు, అలాగే సోషల్ మీడియాని కూడా వేదికగా చేసుకొని ఆయన తండ్రి పైన యుద్ధాన్ని ప్రకటించినట్లుగా తెలుస్తోంది.